వైసీపీ ముఖ్య నేత సాయిరెడ్డి రాజకీయ నిష్క్రమణ తర్వాత పార్టీలో కొత్త చర్చ మొదలైంది. వైసీపీ నేతలు వరుసగా పార్టీ వీడటంపైన కొంత గందరగోళ పరిస్థితి కనిపిస్తుంది. ఇదే సమయంలో వైసీపీ ముఖ్య నేతలే లక్ష్యంగా కూటమి నేతలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం పాలనా పరంగా వైసీపీ కీలక నేతలపైన ఒత్తిడి పెంచేలా నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించింది. దీంతో లండన్ పర్యటన ముగించుకొని నేడు బెంగళూరుకు వస్తున్న జగన్ ఫిబ్రవరి 3-4 తేదీల్లో తాడపల్లిలో పార్టీలో మిగిలిన ముఖ్య నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఇక 5వ తేదీన వైసీపీ ఫీజు రియంబర్స్మెంట్ పైన పోరుబాటకు నిర్ణయం తీసుకుంది. ఇక సాయిరెడ్డి పార్టీలో ఇప్పటి వరకు నెంబర్ 2గా కీలకంగా వ్యవహరించారు. ఢిల్లీలో పార్లమెంటు సమావేశాల్లో పార్టీ ప్రతినిధిగా పనిచేశారు. జగన్ కు ఢిల్లీలో సాయిరెడ్డి కీలకంగా పనిచేశారు. కానీ సాయిరెడ్డి తాజా నిర్ణయంతో ఇప్పుడు జగన్ అనిశ్చిత స్థితిలో ఉన్నారు. పార్టీలో నెంబర్ 2గా ఉన్న సాయిరెడ్డి స్థానం ఎవరికి అప్పగించాలనే అంశంపైన జగన్ కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే జగన్ కేటగిరీలో కీలక స్థానాల్లో ఉన్న నేతల బాధ్యతల్లో కూడా మార్పుల దిశగా జగన్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ రోజు నుండి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. దీంతో సాయిరెడ్డి స్థానంలో పార్టీ సీనియర్ నేత ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కు ఢిల్లీ బాధ్యతలు ఇవ్వాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇక పార్టీ నేతలతో వరుస భేటీల సమయంలో మరిన్ని నియామకాలు మార్పులపైన జగన్ ప్రకటన చేయనున్నారు. సాయిరెడ్డి నిర్ణయం తర్వాత వైసీపీ రాజ్యసభ సభ్యులు మరికొందరు పార్టీ వీడుతున్నారనే ప్రచారమూ సాగుతోంది. కానీ ఆ ఎంపీలు తాము పార్టీ మారటం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇక అసెంబ్లీ సమావేశాలు, జిల్లాల పర్యటనలకు జగన్ సిద్ధమవుతున్నారు.